నమస్కారం ఎంసీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో యూరియా కొరతపై వైకాపా నిరసనలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. రైతులతో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. పౌర్ణమి సందర్భంగా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ నందు వెలసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లికి మరియు మారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో యూరియా కొరతపై వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక సిల్క్ ఫారం వద్ద నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు వైసీపీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ భవానికి వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. రైతులతో పాటు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇది కూటమి ప్రభుత్వం కాదని, రైతు దగా ప్రభుత్వమని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయినా ఏనాడు రైతులకు మేలు చేయలేదన్నారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు రైతులకు ఏమి మేలు చేస్తాడని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో కూడా 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు 4సారి అయ్యారు. 4 సార్లు కూడా రైతులకు అనేక కష్టాలు, గిట్టుబాటు ధరలు లేకుండా, ఇన్పుట్ సబ్సిడీ లేకుండా, క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రకరకాల ఇబ్బందులన్నీ కూడా గురి చేశారు. అదేవిధంగా ఈరోజు యూరియా మరి ఎరువుల కొరతతో రాష్ట్రం అంతా కూడా క్యూలో రోజువారీ ఉండలేక చెప్పులు లేకపోతే గొడుగులు అక్కడ క్యూలో పెట్టి రైతులందరూ కూడా చెట్ల కింద కూర్చోండే పరిస్థితి. ఈ విధంగా 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా జరగలేదు. రైతులకంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వడం కానీ, పనిముట్లు ఇవ్వడం కానీ, పెస్టిసైడ్స్ ఇవ్వడం కానీ, అన్నీ కూడా సబ్సిడీ ధరలు ఇవ్వడం కానీ, రైతులకు గిట్టుబాటు ధరకు అక్కడ మనకు ఆయన ప్రత్యేకంగా నిధి కేటాయించి ఆ నిధి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి. ఈరోజు రైతులు అధ్వాన పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు. ఎరువుల కొరత, యూరియా కొరత, మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులను అనేక విధాల ఇబ్బంది పెడుతూ ఉన్నారు. మామూలుగా ఎరువులు కేటాయించేదంటే 50% షాపులకి ఇస్తారు. 50% మన గవర్నమెంట్ సింగిల్ విండోలకు కానీ లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ ద్వారా అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగా కాకుండా మొత్తం కూడా బ్లాక్ మార్కెట్లో తరలించేదానికి అనువుగా ఇక్కడ మార్కెట్కి ఇవ్వకుండా మిగతా రైతు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఎరువుల ధర పెరిగిపోవడం, దాదాపు 270 రూపాయలు ఉంటే దాన్ని 450 నుంచి 600లకు అమ్ముతూ ఉన్నారు. ఒక్కో బస్తా మీద 2000 నుంచి 3000 దాకా ఈరోజు రైతులు అధికంగా చెల్లించే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో జరుగుతూ ఉంది. మరి దీన్ని అంతా కూడా ఎత్తి చెప్పకుండా రైతులు ఎక్కువ యూరియా వాడకూడదు. చంద్రబాబు నాయుడు ఉచిత సలహా ఇచ్చేది, యూరియా ఎక్కువ వాడితే ఆ పంటలో వచ్చిన ధాన్యాన్ని తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. మరి ఇన్ని రోజులు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు, ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత ప్రజలకు చెడ్డ చేసే ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూడలేదు. ఈరోజు సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గింది. మరి ఎరువులు యథాప్రకారం ఇచ్చారు. మరి ఎందుచేత కొరత వచ్చింది? మీరంతా కూడా వ్యాపారస్తులకు అంతా కూడా అప్పచెప్పి వాటిని సొమ్ము చేసుకునేదానికి ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకే కాదు అందరి ప్రజలందరికీ కూడా తెలుస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్యల పట్ల ఏదైతే రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి అందరూ కూడా పాల్గొని రైతులకు న్యాయం చేసే విధంగా మన ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. అందులో భాగంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పలమనేరుకు ఇచ్చేశారు. ఈరోజు ఒకటి మా డిమాండ్, రైతులకు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకొని అదేవిధంగా ఈరోజు మీరు నడుచుకొని ఆ హామీలు నెరవేరిస్తే బాగుంటుందని మా ముఖ్య ఆవేదనను కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు నిన్ను ప్రతిసారి నమ్మి మోసపోతున్నారు అనేదానికి ఉదాహరణకి ఈ రైతుల సమస్య కూడా ఒకటి. ఎందుకంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి నువ్వు గతంలో
ప్రజలందరినీ కూడా ఈరోజు రైతులనే కాదు, రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అందరినీ కూడా మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అదేవిధంగా ఎప్పుడు మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. యూరియా కానీ ఎక్కువ వేస్తే క్యాన్సర్ వస్తుందనేది ఎక్కడా కూడా మనం వినలేదు. ఈరోజు ఈయన కుటుంబ సభ్యులు కావచ్చు, వీళ్ళ పార్టీ నాయకులు కావచ్చు, బ్లాక్ మార్కెట్లో బ్లాక్ వ్యాపారం చేసుకుంటూ ఎరువులంతా కూడా ఎక్కువ రేట్లకు బయట అమ్ముకుంటూ ఎవరైతే నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నటువంటి రైతు ఉన్నాడో ఆ రైతుకు ఈరోజు ఎరువులు అందకుండా, ఈరోజు ఏ రైతైనా సరే ఎరువులు అందుతూ ఉంటే పడిగాపులు కాసే పరిస్థితి ఎందుకు వస్తుందని మేము అడుగుతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ విషయం పైన రియాక్ట్ అయ్యారో ఆ తర్వాతే ప్రభుత్వం కూడా ఒక మెట్టు కిందకి దిగొచ్చి ఈరోజు ఏదో తూతూ మంత్రంగా వ్యవహరిస్తుందనే మాట ప్రజలందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకా ఈ పరిస్థితి ఏమయ్యేది ఆంధ్ర రాష్ట్రంలో? ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందించాడు. ఈరోజు ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వైఖరి చూస్తే ఆయన రియాక్ట్ అయ్యి ఆయన గొంతు విప్పితే తప్ప ప్రజలకు న్యాయం జరిగే పరిస్థితి లేదు అని ప్రజలందరూ కూడా గమనిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి ప్రజలే తెలియజేస్తారని తెలియజేస్తూ ఉన్నాం. పాలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ నందు వెలసి ఉన్న శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా శ్రీ గంగమ్మ తల్లికి మరియు మారెమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త మరియు చైర్మన్ మురుగన్ తన ఇంటి వద్ద నుంచి పెద్ద ఎత్తున అమ్మవారికి సారె తీసుకుని సమర్పించడం జరిగింది. అనంతరం సాయంత్రం గంగమ్మ తల్లిని సమయపూరి మారియమ్మ అమ్మవారి రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన మహిళా భక్తులకు తాంబూలం అందజేశారు. అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం బీసీ కాలనీ గంటా ఊరిలో వెలిచిన గంగమ్మ దేవస్థానంలో ఈరోజు ఊంజల్ సేవ జరిగింది. ఈ ఊంజల్ సేవ ఎందుకు చేస్తున్నామంటే పెళ్లి కాని వాళ్ళకి, బిడ్డలు లేని వాళ్ళకి ఈ కార్యక్రమం, ఈ పూజలు చేసి ఈ పూజలు వచ్చి పాల్గొంటే వాళ్ళు ఖచ్చితంగా 3 నెలల లోపల పెళ్లిళ్ళు కానీ కావచ్చు, బిడ్డలు కానీ ఇచ్చేయచ్చు. గంటా ఊరు వాసులు కానీ, చుట్టుపక్కల ఉండే వాళ్ళు పల్మనేరి కానీ, చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి పాల్గొనవచ్చు. దానివల్ల ఈ ఊంజల్ సేవ చేస్తున్నాము. ప్రతి ఒక్క నెల మనము ఊంజల్ సేవ జరుగుతూ ఉండాలి. ఈ ఊంజల్ సేవలు వచ్చి మీరు ఎవరైనా కానీ వచ్చి పాల్గొనవచ్చు. పాల్గొని మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది. జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందువల్ల ఈ ఊంజల్ సేవ అనేది చేస్తూ ఉన్నాము. మంగళవారము, శుక్రవారం అభిషేకం ఉంటుంది, అన్నదానాలు ఉంటుంది, అన్నదానం జరుగుతుంది. అమావాస్య రోజు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ విశేషం పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అట్లే ఇప్పుడు ఈ దసరా నవరాత్రిలో 22వ తేదీ స్టార్ట్ అవుతుంది. ఈ నెల 9వ నెల 22వ తేదీ స్టార్ట్ అయ్యి 2వ తేదీ ముగిది. 22వ తేదీ మనం శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో గంగమ్మ మాల వేస్తా ఉన్నాము. ఓంశక్తి మాల ఎట్లా వేస్తామో గంగమ్మ మాల వేస్తాం. 10 రోజుల వరకు కంకణం కట్టి మాల వేస్తాం. 10 రోజుల వరకు నిష్ఠగా మీరు ఏం కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది అనేసి మాకు నమ్మకం ఉంది. అందువల్ల ఈ ఫస్ట్ సంవత్సరము ఫస్ట్ మాల వేస్తున్నాము. ఎవరైనా వచ్చి మాల వేయాలంటే ముందే వచ్చి చెప్తే అన్ని ఇక్కడ సౌకర్యం మొత్తం మేమే మాల గీల మేమే ఇస్తాము. ఇక్కడ అది ఎట్లా ఉండాలో ఏమనేది వచ్చి కనుగొట్టి మేము చెప్తాం. ఈరోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఊంజల్ సేవ కార్యక్రమం జరిగింది. భక్తాదులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈరోజు ఒక అమ్మవారు వచ్చి సమయపురం మారియమ్మగా అవతారం వస్తే, ఇంకొక ఆమె తిరుపతి గంగమ్మగా ప్రసన్నమూర్తిగా మనకి దర్శనమిచ్చారు. అనేకమైనటువంటి విశేషమైన రోజు ఈరోజు. మనకి గ్రహణం తరువాత జరుగుతున్నటువంటి ఊంజల్ సేవ కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని అమ్మవారి కృపకు పాత్రులైనారు. ఇదే విధంగా విశేషంగా ప్రతి అమావాస్యకి, ప్రతి పౌర్ణమికి అమ్మవారు విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే కమిటీ మెంబర్లు కానీ, చైర్మన్ కానీ బాగా సహకరిస్తున్నందుకు ఆనందంగానూ ఉంది. శ్రీమాత్రే నమః.
ఈరోజు గంటావూరు బీసీ కాలనీలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి ఊంజల్ సేవ చేసుకోవడం జరుగుతుంది. ఇది 3వ నెల అన్నమాట. 2 నెలలు దాదాపు చెప్పాలంటే ఫస్ట్ నెల ఒక 1000 మంది వరకు వచ్చినారు. 2వ నెల 2000 మంది వరకు భక్తాదులు పాల్గొన్నారు. 3వ నెల దగ్గర 3000 పైన భక్తాదులు పాల్గొన్నారు. కాబట్టి చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది. భక్తాదులు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందంట. ఇలాగే భక్తాదులందరూ కూడా ఈ ప్రతి పౌర్ణమికి జరిగే ఊంజల్ సేవలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ పూజా కార్యక్రమానికి సహకరించిన మన భక్తాదులందరికీ మరియు ఆలయ కమిటీ సభ్యులకు, మీడియా సోదరులకు కూడా ధన్యవాదములు. అలాగే ఇలాంటి అద్భుతమైన అమోఘమైన కార్యక్రమాన్ని మాకు అందించిన మా చైర్మన్ శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయం ట్రస్ట్ చైర్మన్ మురుగన్ గారుకి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాన్ని మీడియా సోదరులందరూ కూడా అందరూ ప్రజలకు అందరికీ అందిస్తున్న మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా అద్భుతంగా ఉంది, సంతోషంగా ఉంది. కాబట్టి ఈరోజు అమ్మవారు 2 రూపాల్లో మనకు దర్శనమిస్తున్నారు. ప్రతి నెల ఒకే రూపంలో దర్శనమిచ్చే అమ్మవారు ఈరోజు 2 దర్శనాల్లో ఇస్తున్నారు. ఒకటి మేల్మరవత్తూరు అమ్మవారు ఈరోజు అవుతే మారియమ్మ అవుతే సమయపురం మారియమ్మ అవుతే ఈరోజు ఇక్కడ మన గంటావూరు బీసీ కాలనీలో ఉన్న మారియమ్మవారు ఇరువురు కూడా మనకు భక్తాదులకు దర్శనమిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి సంతోషంగా భక్తాదులందరికీ ప్రత్యేక విజ్ఞప్తి అన్నమాట. ఇప్పుడు రాబోయే దసరా బ్రహ్మోత్సవాలు మన శ్రీ తిరుపతి గంగమ్మ దేవాలయంలో చేసుకోవడం జరుగుతుంది. మొదటిసారిగా మన తిరుపతి గంగమ్మ దేవాలయంలో ఇది జరుగుతుంది. కాబట్టి 22వ తేదీ 9వ నెల 22వ తేదీ ప్రారంభమై 2వ తేదీకి కంప్లీట్ అవుతుందన్నమాట. ఈ దసరా ఉత్సవాల్లో 9 రోజులు అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఇక్కడ మాలధారణ జరుగుతుంది, మాలధార వేసుకోవడం జరుగుతుంది. ఇంతవరకు లేదన్నమాట. ఇప్పుడే మొట్టమొదటిసారిగా ఎలా ఉంటుంది ఓం శక్తి మాల, అయ్యప్ప మాల ఎలా ఉంటుంది అలాగే ఇక్కడ గంగమ్మ మాల కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆ గంగమ్మ మాల వేసుకునే భక్తులకి ఇక్కడికే ప్రత్యేక వాళ్ళకి ఏర్పాట్లు ఉంటుందన్నమాట. అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇంకా వసతి సౌకర్యం ఏముందో అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొని మాలధారణ వేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి, మీ కోరికల్ని నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఆ రోజు ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇచ్చే అమ్మవారు ఇక్కడ మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించడంతో తిరుపతిలో భారతీయ జనతా పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. भारत माता के भारत माता के मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम भारत माता के भारत माता के भारत माता के भारत माता के मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता के 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 నగరి టవర్ క్లాక్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రి ఆర్కే రోజా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నదాత పోరులో భాగంగా రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాత పోరులో భాగంగా రైతన్నకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎరువుల బ్లాక్ మార్కెట్ ను నియంత్రించాలని డిమాండ్ చేశారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. రైతన్నకు అండగా నిలుస్తూ నగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన కొనసాగింది. తర్వాత రైతుల సమస్యలను వినతిపత్ర రూపంలో ఆర్డీఓకి అందజేశారు. అన్నదాతలను కాపాడాలని, రైతులను ఆదుకోవాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ విధంగా మహిళల్ని, రైతుల్ని, విద్యార్థుల్ని మూకుమ్మడిగా అందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఈ 15 నెలల్లో రైతుల జీవితాలకి నరకం చూపిస్తున్నారు. ఈరోజు రైతులకి వాళ్ళు చెప్పిన రైతు భరోసా సంవత్సరానికి 20,000 అన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, 5,000 వేసి చేతులు దులుపుకున్నారు.
35,000 ఎక్కడ అంటే పట్టించుకునే నాదుడు లేదు. అలాగే మీరు చూస్తే రైతు భరోసా కేంద్రాల ద్వారా, సహకార సంఘాల ద్వారా రైతులకు ఎంత అవసరమైతే అంత ఎరువులు, యూరియా, విత్తనాలు, పురుగుల మందులు, యంత్రాలు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరఫరా చేసేవారు. కానీ ఈరోజు కనీసం రైతులు తాము పెట్టుకున్న పంటకి కాపాడుకోవడం కోసం యూరియాని అడగటానికి వెళ్తే యూరియా లేదు. మరి కేంద్రం ఇచ్చిన లక్షల టన్నుల యూరియా ఏమైంది రైతులకు ఇవ్వకుండా అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు కుమ్మక్కై దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్మేసి ఈరోజు ఏ విధంగా రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా నా నియోజకవర్గం నగరి గురించి నేను చెప్తాను. స్టేట్ అంతా ఎలా జరుగుతుందో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు నగరి నియోజకవర్గంలో నిన్నటి వరకు రైతులకు కావాల్సిన యూరియా ఇవ్వకుండా దాన్ని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటే రైతులు విధిలేని పరిస్థితిలో తమిళనాడుకు వెళ్లి కనకమ్మ సత్రంలో, అలాగే పల్లిపట్టులో, తిరుత్తనిలో, ఎన్ఎన్ కండ్రిగలో, పొద్దుటూరులో ఈరోజు వెళ్లి ఎక్కువ డబ్బుకి మరి ఈరోజు కొనుక్కొని ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మళ్ళీ కూడా దాని మీద భారీగా వేస్తే ఈరోజు రైతన్నలు వెన్నెముక విరిగిపోయే విధంగా, అంటే ఈ వెన్నుపోటు రాజకీయాలు చేసే చంద్రబాబు నాయుడు ఆఖరికి మామతో పాటు రైతులు కూడా ఎలా వెన్నుపోటు పొడిచారో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే ఆయన వ్యవసాయం దండగాని తన మనసులోని మాట బుక్ రాసిన గొప్ప మేధావి. అలాంటి వాడిని నమ్మినందుకు ఈరోజు రైతన్నల జీవితాలు సర్వనాశనం చేశారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యూరియా ఒక్కటే కాదు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక ఈరోజు రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా లేదు, పంటల బీమా లేదు, అలాగే ఈ క్రాప్ లేదు, అలాగే రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు, మిర్చికి లేదు, పొగాకు లేదు, ఉల్లికి లేదు, చీనీకి లేదు, మామిడికి లేదు, వరికి లేదు. మరి ఎందుకు ఈ ప్రభుత్వం? దేనికి వీళ్ళకి పదవులు? చేతగానితనం ఉన్న వీళ్ళకి ప్రభుత్వం నడిపించడం చేత కాకపోతే దిగిపోవచ్చు కదా. మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు, రైతులకి వాళ్ళ గ్రామాల్లోనే అన్ని ఎలా అందించి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు. మీరెందుకు ఈరోజు ఇంత సీనియారిటీ ఉందంటారు? 4 సార్లు ముఖ్యమంత్రి అయిన మీకు ఎందుకు రైతుల్ని కాపాడుకోలేకపోతున్నారు, రైతు సమస్యలు ఎందుకు తీర్చలేకపోతున్నారు అడుగుతున్నారు. చిత్తూరు పట్టణంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టిన 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ నెట్టి కంటయ్య చిత్తూరు సబ్ డివిజనల్ ఎస్పీ సాయినాథ్ పర్యవేక్షణలో తన సిబ్బందితో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా రవాణా అవుతున్న సుమారు 4 లక్షల విలువైన బాణసంచా సామగ్రితో కూడిన ఒక ఐచర్ వాహనంను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటల సమయంలో చెన్నై, బెంగళూరు జాతీయ రహదారిపై అక్రమ రవాణాపై నిఘా పెట్టిన చిత్తూరు 2 టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ నెట్టి కంటయ్యకి అందిన సమాచారం మేరకు తమిళనాడు రాష్ట్రంలోని శివకాశి నుండి ఎటువంటి చట్టపరమైన లైసెన్సులు లేకుండా చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, నాయుడుపేట ప్రాంతాలకు తరలిస్తున్న TN25CH 9673 ఐచర్ వాహనాన్ని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. ఈ వాహనంలో సుమారు 70 బాణాసంచా బాక్సులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 4 లక్షలు ఉంటుందని తెలిపారు. బాణాసంచా అక్రమ రవాణాలో పాల్గొన్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్లో హెచ్సి సుధీర్, బాబురెడ్డి, పిసి రాజేష్, సుబ్రహ్మణ్యం, హెచ్జి భాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 2ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాణాసంచా వంటి అధిక ప్రమాదమైన పదార్థాలను అక్రమంగా రవాణా చేయటం చట్ట విరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణాలకు ముప్పని, ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఇలాంటి అక్రమ రవాణాలో పాలు పంచుకునే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని 2 టౌన్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, తెలంగాణ ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డి, భారత మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీచరణి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. నా బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాడు. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా
3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కరిని హైదరాబాద్. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా నేను ఎంపీ కావాలనుకున్నా, నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసాడు. భగవంతుడు మినిస్టర్ కూడా చేసేసాడు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసాడు. కానీ ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలి. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాడు, ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశంలో. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. ప్రతి దాంట్లో కూడా 12,769 గ్రామాలు ఉంటాయి తెలంగాణలో. ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, 24 గంటల కరెంటు. అసలు ఆ అభివృద్ధి కూడా ఎక్కడ లేదు దేశంలో, అట్లా చేసి. కాకపోతే మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలు, 9 లక్షల ఉద్యోగాలు తీసుకున్నారు. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఒకనాడు ఐటీ అంటే బెంగళూరు ఉండే, దాన్ని కూడా బీట్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నెంబర్ 1 ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తే అంత ఆగమాగము, రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్కు, ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రలో, మన తెలంగాణలో ఇప్పుడు అమ్మితే కూడా అమ్మబోతున్నారు. ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేసేస్తారు. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది. ఇక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, ఇప్పుడు అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని. స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి, అందరూ సుఖ సంతోషంతో ఉండి, సమృద్ధి వర్షాలతో, పాటి పంటలతో, ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల భగవంతుడి ఆశీర్వాదంతో ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పలమనేరులో మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ఆధ్వర్యంలో యూరియా కొరతపై వైకాపా నిరసనలు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. రైతులతో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. పౌర్ణమి సందర్భంగా పలమనేరు గంటావూరు బీసీ కాలనీ నందు వెలసి ఉన్న శ్రీ గంగమ్మ తల్లికి మరియు మారమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.